గుడ్ మార్నింగ్ అండి. దిస్ ఈజ్ యువర్ చంద్రశేఖర్, ఐఐటి కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. ఈరోజు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. వరల్డ్ వైడ్గా మన ఐఐటీస్ కావచ్చు, మన ఐఐఎమ్స్ కావచ్చు, చాలా ఫేమస్ ఇది. అయితే ప్రస్తుతం ఐఐటీస్ ఐఐఎమ్స్ మన ఐఐటీస్ ఐఐఎమ్స్ ఏవైతే ఉన్నావో అవి అదర్ కంట్రీస్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది. అదర్ కంట్రీస్ కూడా అడుగుతున్నారు, మీ యొక్క ఐఐటీస్ కానీ ఐఐఎమ్స్ కానీ ఇక్కడ మా దగ్గర కూడా ఓపెన్ చేయండి అని అడగడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఆల్రెడీ 2023-24 నుంచి ఆల్రెడీ కొన్ని బ్రాంచెస్ ఐఐటీస్ కానీ ఐఐఎమ్స్ కానీ ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి మద్రాస్ ఉంది, ఆఫ్రికాలో ఉంది మన బ్రాంచ్ అక్కడ. అలాగే ఐఐటి ఢిల్లీ ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అంటే అబుదాబిలో ఉంది ఇది. అలాగే ఐఐఎం అహ్మదాబాద్, ఇది దుబాయ్లో కూడా ఉంది. సో ఇట్లా ఇవన్నీ కూడా 2023-24 నుంచి రన్ అవుతున్నాయి మన బ్రాంచెస్ అక్కడ. అండ్ శ్రీలంకలో కూడా మన ఐఐటి బెంగళూరు ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఐఐటి మద్రాస్ కూడా, ఐఐటి బెంగళూరు ఇండోనేషియాలో ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఐఐటి మద్రాస్ కూడా శ్రీలంకలో ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే భూటాన్ కానీ, నైజీరియా కానీ, మొరాకో కానీ, ఇవన్నీ కొన్ని కంట్రీస్ అడుగుతున్నాయి, ఇక్కడ కూడా మీ బ్రాంచెస్ ఓపెన్ చేయండి, ఐఐటీస్ ఐఐఎమ్స్ బాగుంటుంది, చాలా డిమాండ్ ఉంది అని దే ఆర్ ఆస్కింగ్, రిక్వెస్టింగ్ మేనర్లో. సో మన వాళ్ళంతా కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సరే, మన ఐఐటీలు ఐఐఎంలు అక్కడికి వెళ్తున్నాయి, బాగానే ఉన్నాయి. మరి అక్కడ అదర్ కంట్రీస్లో ఉండేటువంటి యూనివర్సిటీస్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఇది నేను ఈరోజు చెప్పదలుచుకున్న ముఖ్యమైన పాయింట్. చాలామంది మన యూఎస్ఏకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ గత లాస్ట్ ఇయర్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు, రిజెక్ట్ అవుతున్నాయి. స్కోరింగ్ జిఆర్ టోఫెల్ రాస్తున్నారు కానీ వెళ్ళలేకపోతున్నారు. ఏది ముఖ్యంగా యూఎస్ఏకు. యూఎస్ఏ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, పొజిషన్ ఎలా ఉందనేది. బట్ ఈవెన్ దో నేనేమంటున్నానంటే, నాట్ ఓన్లీ యూఎస్ఏ కానీ, లేకపోతే కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇక్కడ ఉండేటువంటి యూనివర్సిటీస్ మన ఇండియాలో కూడా ఉన్నాయని చెప్తున్నాను నేను. అదర్ కంట్రీస్లో ఉండేటువంటి దాదాపు 15 యూనివర్సిటీస్ మన ఇండియాలో ఉన్నాయి ప్రస్తుతము. ఇది నేను చెప్పదలుచుకున్న ఇంపార్టెంట్ పాయింట్. అంటే అదర్ కంట్రీస్లో ఉండేటువంటి యూనివర్సిటీస్ టాప్ 100 లోపు వరల్డ్ వైడ్ అని మాట్లాడేది. వరల్డ్ వైడ్గా టాప్ 100 లోపల, టాప్ 500 లోపల ఉండేటువంటి దాదాపు 15 యూనివర్సిటీస్ మన ఇండియాలో కూడా ఉన్నాయి. వాటి పేర్లు ఒకసారి చదువుతాను, చూడండి. యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్, ఇది యూకే. ఓకే, ఇది గురుగ్రామ్లో ఉంది మన ఇండియాలో. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్, యూకే, బెంగళూరులో ఉంది. డైకిన్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియా, గాంధీనగర్, గిఫ్ట్ సిటీ. అలాగే వోలోగాంగ్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియా, గాంధీనగర్లో ఉంది. యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, యూకే, బాంబేలో ఉంది. యూనివర్సిటీ ఆఫ్ యార్క్, యూకే, ముంబైలో ఉంది. యూనివర్సిటీ ఆఫ్ అబెర్జిన్, యూకే, బాంబేలో ఉంది. ఐఈడి డిజైన్ ఇన్స్టిట్యూట్, ఇటలీ, బాంబేలో ఉంది. ఇల్లివోయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికాలో, ఇది కూడా బాంబేలో ఉంది. అదేవిధంగా విక్టోరియా యూనివర్సిటీ, ఆస్ట్రేలియా, ఢిల్లీలో ఉంది. యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ సిడ్నీ, ఆస్ట్రేలియా, గ్రేటర్ నోయిడాలో ఉంది, అంటే ఢిల్లీ దగ్గరనే ఉంటుంది ఇది. అలాగే వెస్టర్న్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ, చెన్నైలో ఉంది. అలాగే వెస్టర్న్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ, ముంబైలో ఉంది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా, బెంగళూరులో ఉంది. ఇవన్నీ ఆస్ట్రేలియా, కెనడా, తర్వాత అమెరికా యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఫేమస్ యూనివర్సిటీస్. టాప్ 500 లోపల, టాప్ 100 లోపల ఉన్నటువంటి మన ఇండియాలో కూడా ఉన్నాయి. దయచేసి పేరెంట్స్ గమనించగలరు, వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏది మన ఇల్లివోయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికాలో టాప్ 100 యూనివర్సిటీ. నేను టాప్ 100 కూడా చదువుతాను. టాప్ 100 ఒక 3 ఉన్నాయి. ఒకటి యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్, యూకే, ఇది టాప్ 100లో ఉంది. యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, యూకే, ఇది కూడా టాప్ 100లో ఉంది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ సిడ్నీ, ఇది కూడా టాప్ 100లో ఉంది. అంటే మిగతావన్నీ కూడా టాప్ 500, టాప్ 200 లోపల ఉన్నటువంటి, ఇప్పుడు నేను చదివినవి టాప్ 100 లోపల. సో
ఇలా టాప్ 500, టాప్ 200, టాప్ 100 వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి యూనివర్సిటీస్ మన ఇండియాలో కూడా ఉన్నాయి అంటున్నాను. ఇవన్నీ బెంగళూరులో, చెన్నైలో, ఢిల్లీలో, హైదరాబాద్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ వాట్ ద వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ హబ్ ఫ్యూచర్లో. ఇక మనము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దయచేసి ఇవన్నీ కూడా పేరెంట్స్ జాగ్రత్తగా గమనించి పిల్లల్ని నిరుత్సాహపరచకుండా, అంటే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోతున్నారు, రాలేదు కదా, రిజెక్ట్ అయిపోయింది కదా అన్నట్లు. జిఆర్ఈ టోఫెల్ రాసి స్కోర్ వచ్చినా కూడా ఉపయోగం లేదు, ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ అంటే ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ యూనివర్సిటీస్ని ఒకసారి మీరు అప్రోచ్ అయ్యి ఏంటి ప్రొసీజర్ ఏంటి, మరి ఎలా ఉంటుంది, కొద్దిగా డీప్గా వెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కూడా మన ఇండియాలో ఉన్నవి అని చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే మనవి కూడా అక్కడ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ దయచేసి పేరెంట్స్ గమనించి పిల్లల యొక్క ఫ్యూచర్కు మీరు మంచి గైడెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ చేయొద్దు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.